తిరువెన్నెల అభిమానుల గ్రూప్లోనే మేము డిస్కస్ చేసేటప్పుడు ఒక లైన్ మాకు అర్థం కాలేదు. అంటే అది సరిగ్గా వినపడదు. నీ అడుగుల ఆకాశాన్ని అడుగున, నీ అణువుల ఆకాశాన్ని అణువుల ఆకాశం. అది అద్భుతమైన అసలు కాన్సెప్టే. అదే మేము అవును సృష్టిలో అత్యధిక భాగం ఉన్నది శూన్యమే. అవును అదే అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో భగవంతుడి నిరాకార నిర్గుణ నిరంజన స్వరూపం ఎందుకంటాం చాలా అద్భుతంగా అనిపించేది. ఉన్నదానికన్నా లేదు అవును ఇప్పుడు మౌలి అదే అన్నాడు, నేను అది కాదేమో అన్నాను. ఇప్పుడు మనం ఒక పదార్థాన్ని తీసుకుంటే మనకు కనిపిస్తుంది ఘనంగా అనిపిస్తుంది, దానిలో చాలా మంది ఖాళీ ఉంది. సో అది చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఇక్కడ అణువుల ఆకాశాలంటే ఇక్కడ స్పేస్, అణువుల ఆకాశాన్ని పంచభూతాలని అన్నింటినీ చెప్తున్నాను. నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు, నీ నాడుల వెచ్చదనాన్ని అడుగు, నీ నాడుల జీవజలాన్ని అడుగు, నీ నెత్తుటి వెచ్చదనాన్ని అడుగు. జీవజలము పృథివ్యాపస్తేజో ఆకాశం నీ అణువుల మధ్య, నీ శరీరం అంతా అణునిర్మితం. కానీ దీన్ని ఒక పదార్థంగా నువ్వు చూడదలుచుకుంటే సూక్ష్మదర్శిని కూడా కనపడినంత చిన్నగా ఉంటుంది, మధ్యలో ఉన్నంత శూన్యం అంత ఎక్కువ ఉంటుంది. సో నీ అణువుల ఆకాశాన్ని అడుగు, నీలో ఉన్న నీలో హరిని నరుని కలుపు, నీవే నరహరి. ఇప్పుడు మనకు చాలా ఆధ్యాత్మికమైనటువంటి శ్లోకాలు, ప్రవచనాలు, ఉపన్యాసాలు, గ్రంథాలు ఇవన్నీ చూస్తాం, వింటుంటాం, బాగుందని అనిపిస్తుంది. అందులో చెడ్డం లేదు కదా. రెండుసార్లు కూర్చోండి. నా ఆలోచన ఎలా ఉంటుందంటే, బాగుంటే సారా మనకేమైనా ఉపయోగించాలా? బాగుండడం వేరు, మనకు ఉపయోగించడం వేరు. అంటే బాగుంటే కాసేపు ఏదో ఎంజాయ్మెంట్ లేదు కదా, అక్కడ చూస్తాను బాగుంది కూడా. ఓకే ఓకే, అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వలేము. మన లైఫ్ అంతా అక్కడ చూస్తూ కూర్చుంటే కుదరదు. మనం చాలా లైఫ్. సరే ఏదైనా సరే బాగుండడం ఒకటే కదా ఉపయోగపడాలి. అప్లికేషన్ ఓరియంటేషన్ కాదు. సైంటిఫిక్ పాయింట్ అన్నారు కదా. సో ఆధ్యాత్మికతను వింటున్నప్పుడు కూడా, ఆధ్యాత్మికత అంటే విచ్ ఈస్ అబౌట్ యువర్ సోల్ అని అర్థం. అబౌట్ యువర్ సోల్, ఆది అనే పదానికి అర్థం అబౌట్. ఆదిభౌతిక అంటే అబౌట్ యువర్ ముండేన్ వరల్డ్. ఆది మానసిక అంటే అబౌట్ యువర్ సైకలాజికల్ ఎమోషనల్ వరల్డ్. ఆధ్యాత్మిక అంటే అబౌట్ యువర్ సోల్, కాస్మిక్ వరల్డ్. సో ఈ కాస్మిక్ వరల్డ్ గురించి మనం చాలా ఎక్కువ ఫ్యాషనబుల్గా వింటుంటాం. ఎందుకంటే ఈ తాపాలు మనకి ఎలాగే తప్ప భౌతికమైన తాపాలు అంటే అవసరాలు అవి తీరట్లేదు అనేటువంటి దీని మూలాన్ని కలుగుతున్నటువంటి మెంటల్ టర్బులెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే మనసు ఇంకే ఏడుస్తుంటుంది. కష్టాలు సుఖాలు నవ్వుతుంటుంది, ఏడుస్తుంది, ఇంకోతి వేషాలు అన్నీ వేస్తుంటుంది. ఇవన్నిటికీ సొల్యూషన్ అక్కడ దొరుకుతుందేమో అన్నటువంటి విచిత్రమైన ఆధ్యాత్మిక. అంటే ఒక దేవుణ్ణి మనం కల్పించుకుని వాడికి మనకి సమాధానం ఇవ్వడంలోనే వాడు ఉన్నాడు. వాడు ఇంకే పని లేదు, వాడు మనకే ఉన్నాడు. వాడు చెట్లకి మొక్కలకి ఎవరికి ఏమీ లేడు. వాడు చేయాల్సిన పని ఏమీ లేదు. మనం కూర్చొని ప్రతి చిన్న విషయానికి వాడు సమాధానం చెబుతూ కూర్చోవాలని లేనిపోని బాధ్యతలు వాడికి గంట పెట్టి దేవుడు అనేవాడిని ఒకటి తయారు చేసి అక్కడ పెట్టి ప్రతిరోజు నాకు తలనొప్పిగా ఉంది, ఏం చేయమంట. తలనొప్పిగా ఉంటే నీకు వైద్యం నేర్పాను కదరా, డాక్టర్ ఇచ్చాను కదా, మంచి నా దగ్గర వచ్చి నన్ను ఎందుకు తీసుకొని చేస్తాను. నీకు తలనొప్పిగా ఉంది, మందు ఇచ్చాను. అలా అక్కడ చీమకి కాలనొప్పిగా ఉంది, దాన్ని ఎవడు చూస్తాడు, నేనే చూసుకోవాలి కదా అంటాడు. ఆయన మాత్రం మనం మాట్లాడగలిగితే. ఆయన మాట్లాడేది విన్నాను మనం ఎప్పుడూ రెడీగా ఉంటాం. ఎందుకంటే ఆయన నోరెత్తడానికి వీలు లేకుండా పూలతో టపా కొడుతుంటాం, రకరకాల కాళ్ళు చేతులు కట్టేస్తుంటాం. సో ఈ దశావతారాలు ఇవన్నీ, అవతారం అంటే దిగి రావడం, అవతరణ అంటే దిగి రావడం. ఎక్కడో పైనుంచి ఆకాశం అనే ఒక చోటు ఉన్నది, వేరే అంతస్తు, అక్కడ వాళ్ళు ఎవరో కూర్చుని ఉంటారు. ఒక ఆయన 24 గంటలు కీళ్ళ నొప్పులతో పడుకుని ఉంటాడు, ఆవిడ కాళ్ళు నొప్పుతూ ఉంటుంది. ఇంకొక ఆయన ఇప్పుడు బాగా గడ్డ వేసుకుని ఇలా అవన్నీ కాదని అర్థం. పైన కిందనేను కాదు, మన అవసరానికి సంబంధించిన అబౌవ్ అండ్ మన అవసరాలకు సంబంధించిన ఈ లెవెల్స్కి దిగి రావడం. అంటే ఏదైతే మనకి అర్థం కానిటువంటి విషయం ఉందో అర్థమయ్యే లెవెల్ కంటే మనకు తెలిసిన వస్తువుల ద్వారా
మన అనుభవాల ద్వారా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు. మనం చూస్తున్న సాటి మనుషులని మనకి ఏదైనా చెప్పాలంటే సాటి మనిషి చెప్తేనే అర్థం. చెట్టు పాఠం చెప్తుంది కానీ చెట్టు చెప్పే పాఠం వినేంత టైం లేదు మనకి, అర్థం చేసుకునే ఓపిక కూడా లేదు. కాబట్టి ఆ దేవుడు అనేటిని వాడిని కల్పించుకుని వాడిలో ఒక అంశ అంటే వాడి తాలూకు ఒక కాన్సెప్చువల్ పార్ట్ ఆఫ్ హిమ్ అది కిందికి దిగొచ్చింది అని అర్థంతో అవతారం పెడతాం. అవతారం దిగొచ్చి అది అలా చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనిషి చెప్తే వినకూడదు కదా, మనకు సహజమైన అహంకారం. నాకే అన్ని తెలుసు ఇంకోటి చెప్పడం ఏంటంటే అంటే దేవుడు అసలు మన భయం ఉంటుంది, దేవుడి మీద కూడా మనకు కొంచెం అహంకారం ఉంటుంది. ఇదే మన కథలో రాక్షసులు అంటే నాకే అన్ని తెలుసు మధ్యలో నువ్వేడో చెప్పడానికి అని అనాలనిపిస్తుంది. కానీ నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి బాగా స్పూన్ ఫిట్ చేయబడింది నీకన్నా దేవుడు శక్తివంతుడని. కాబట్టి ఆటోమేటిక్గా అలా అంటే కొడతాడో తిడతాడో అనే ఉద్దేశంతో దేవుడు చెప్పాడంటే సరేలే అని విన్నట్టు నటిస్తుంటాం. బయటకు లోపల సంతోషిస్తాం, దేవుడు బాగా మోసం చేసాం. వాడెవడో కాదు, మనమే. ఇక్కడ ఉన్నటువంటి ఆర్తే మనలోనే ప్రశ్న, మనకే జవాబు, మనలోనే ఆరాటం అన్న సంగతి మనతో మనం గడిపితే తెలుస్తుంది. ఇదేం పెద్ద గొప్ప అద్భుతమైన విషయం కాదు. మనకి ఏది ఆరాటాన్ని కలిగిస్తున్నది, ఏదైనా భౌతికమైన సుఖాలు లేకపోతే రోగాలు, రష్టులు, నష్టాలు, లాభాలు, ఇవి కాకుండా కూడా ఇంకా ఏదో ఒక ఆరాటం ఉంటుంది. ఇవన్నీ కాక ఏదో తెలియనటువంటి ఒక అక్కర ఆరాటం ఉంటుంది. అదే మనం మనిషిని చేస్తాం. దాన్ని ఏంటో గుర్తించడానికి మనం ప్రశ్నించుకుంటూ వెళితే అప్పుడు ఆ సమాధానాన్ని మనం ఆధ్యాత్మిక రూపంలో, ఆ గ్రంథాల రూపంలో చూడడానికి ట్రై చేస్తాం. కానీ నా దృష్టిలో అవి ఏమిటి అంటే ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఇంకొక ఎక్స్పర్ట్ డాక్టర్ కోసం రాసిన గ్రంథం. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక డాక్టర్ గారు చూస్తాడు, ఆయన చూసి ఇంకొక డాక్టర్ గారు రిపోర్ట్లు పంపిస్తాడు. వాళ్ళిద్దరు కూర్చొని చర్చిస్తారు. అందులో లేదో నాకు అవసరం లేదు, వాళ్ళు తెలుసుకుని నాకు మందు ఏదో వాడేస్తారు. అలా కాకుండా ఈ మధ్య మనం ఏమిటి చేస్తున్నామంటే మనమే మెడికల్ బుక్లు చదవడం మొదటి మనకు తెలియని మందులన్నీ మనమే వేసుకుని కొత్త రోగాలు తెచ్చుకుంటున్నాం. ఈ ఆధ్యాత్మికతను మనం చేయడం అంటే అలాగే ఈ ఆధ్యాత్మిక. అందుకని నేను ఏం చేశానంటే అది మామూలు మన భాషలోకి మార్చి మత్స్యావతారం అంటే ఏంటి, కూర్మావతారం అంటే ఏంటి, దీనికి మళ్ళీ మామూలుగా వదిలేస్తే అరితెలివితేటలు పెరిగిపోయి ఇదంతా డార్విన్ సిద్ధాంతమే, మనిషి చేపల నుంచి ఆ తర్వాత కూర్మ, తాబేరు అలా ఇవేమీ కాదు. మత్స్యావతారం దాంట్లో సత్యవ్రతుడు సాక్షాత్కరించి అది పవన్. సత్యవ్రతుడు అంటే కథ ఏంటి, ఒరిజినల్ కథ ఏంటి, భగవతంలో ఉన్న కథ. సత్యవ్రతుడు అనే రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఆయన తప్ప అర్ఘ్యం పోస్తుంటే అర్ఘ్యంలో చేప వచ్చింది. ఆయన చేపను చూసి వదిలేయబోతూ అంటే రాజా నన్ను వదలకు, నన్ను సముద్రం పడి తీసుకొస్తాను, నన్ను తీసుకెళ్ళి కాపాడంటే చెంబులో వేసుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి నేను చెంబు అయిపోయింది. నాకు ఉక్కిరిబిక్కిరి రావట్లేదు రాజా, నన్ను వేరే ఇంకో చోట పెట్టంటే యాక్వేరియంలో పడేసాడు. అది యాక్వేరియం అయిపోయింది. ఇలా 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 అలా చెప్పి చెరువులో వేసాడు. చెరువు అంత అయిపోయింది. అక్కడ తీసి ఇంకేం చేయాలో తోచగా సముద్రంలో పడక సముద్రం అంత అయిపోయి అప్పుడు లేచి నేను విష్ణుమూర్తిని, నేను ఒకరు మంచివాడు సత్యవతుడికి నీకు చెప్తున్నాను, కొన్నాళ్ళలో ఈ సృష్టి మొత్తం అంతా క్యాన్సిల్ చేయబోతున్నాను. నేను టోటల్గా 40 రోజులు ఏకధాటిగా వర్షం పడుతుంది. ఇదే స్టోరీ నోవా కావినట్టు, నోవా అండ్ ఆర్క్ అనే బైబిల్ కథలో ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ విత్ సేమ్ వర్డింగ్స్, విత్ సేమ్ సింటాక్స్, సేమ్ వర్డ్స్. ఎప్పుడైనా మీరు చూడండి. నువ్వు ఇలా ఒక నావను తయారు చేసి ఆ నావలో ఈ సృష్టికి సంబంధించిన జీవరాశులు అన్నింటినీ కూడా శాంపుల్గా 2 వేసి కప్పులు. ఆ 2 అంటే అక్కడ 2 కాదు, 2 ద్వారా ఒకటి ఉంటుంది. అది చూడండి, బైనరీ లాంగ్వేజ్. అది అర్థం చేసుకుంటే మొన్న ఎవరు అడిగారు కూడా స్త్రీని ఏ విధంగా చూడాలని. దాని సమాధానం అంటే ఎవరు చూడాలి అన్న సమాధానం. ఎందుకంటే ఈ ప్రశ్న ఎవడేస్తున్నాడు, పురుషుడు. అంత అహంకారం ఏంటి నీకు, స్త్రీని ఎలా చూడాలో అని చర్చించే అంత అహంకారం నీకెందుకు? అదే మాట స్త్రీ అడిగితే పురుషుడిని ఎలా చూడాలి అని. సో ఈ ఇద్దరు కలిస్తేనే మనిషి అవుతారు. సో ఎవరిని ఎలాగో చూడక్కర్లేదు, మనిషిలా చూసుకుంటే చాలు. ఇంకా కొంచెం ఉపయోగపడేలా చూస్తే పురుషులందరూ స్త్రీలను తల్లిలా చూసుకోవాలి, స్త్రీలందరూ పురుషులను బిడ్డలుగా చూసుకోవాలి. అయిపోయింది, సమస్య అయిపోతుంది. సరే మొత్తానికి ఆయనేమో చెప్పాడు, వర్షం వచ్చింది, ప్రయాణంతో నష్టమైంది. ఆ మిగిలిన దానికి మళ్ళీ కొత్త సృష్టి స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ దీన్ని నేనేం చెప్పానంటే సత్యవ్రతుడికి ఎప్పుడైతే ధర్మాన్ని తప్పుతామో, ఎప్పుడైతే విధానం మారిపోతుందో అప్పుడు కెటాస్ట్రోఫీ వస్తుంది, ప్రళయం వస్తుంది.
రాబోతుంది మనకి తెలుసు కదా. ఇవాళ కదా మన తరం రూపాయలు నెక్స్ట్ తరమైనా చూస్తారు. మనం ప్రతిదీ అడ్డదిడ్డంగా అన్ని శాటిలైట్లు అన్నీ పంపించేసి ఆ స్పేస్లో కొట్టుకొని తిప్పుతున్నాం. అవి కొన్నాళ్ళు తిరిగి డబ్బా ఒకళ్ళు కొట్టేసుకుంటాయి. ఆ తర్వాత ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రయాణం సంభవిస్తుంది. అది వేరే విషయం. సత్యవ్రతుడు అనే మాట అది అండర్లైన్ చేసుకుని ఆలోచిస్తే సత్యాన్ని శోధించేవాడు ఒక మనిషి. ఏమిటి అని ప్రశ్న నిరంతరం వెళ్తూ నేను ఎవరు, ఎందుకు పుట్టాను, నాకు ఉన్న ముందర కథ ఏంటి, నా తర్వాత కథ ఏంటి, చచ్చిపోవడం అంటే ఏంటి, చచ్చిపోవడంతో కథ అయిపోతుందా, అయిపోయిందా, పుట్టడం చచ్చిపోవడం కోసమేనా, చచ్చిపోవడం కోసమే పుట్టడం అయితే అసలు పుట్టడం ఎందుకు. సో చావటానికి కూడా పర్పస్ ఉంటేనే పుట్టడం అనేది జరగాలి. ఈ ప్రశ్నలన్నీ వేసేటువంటి వాడు లోపల ఉన్న మన మనిషి. వాడు ఆ సత్యాన్ని తీవ్రంగా శోధిస్తుంటాడు. వాడు సత్యుడు. ఈ మిగిలిన ప్రపంచంలో బట్టలు ఎలా కట్టుకోవాలి, చెప్పులు సవగ్గా ఎలా కొనుక్కోవాలి, ఖరీదుగా ఎలా అమ్మాలి, ఈ ఆలోచించేవాడు వెనకాల ఈ జీవితం తాలూకు నా గురించి నాకు తెలియకపోతే మిగిలిన విషయాలు అన్నీ చెప్తున్నానే నేను. నాకు ఒక్కటే తెలియదు. నాకు పెట్టబడ్డ పేరుకి అర్థం తెలియదు, నేను ఎప్పుడు పుట్టానో తెలియదు, ఎందుకు పోతానో తెలియదు, ఇవి మాత్రం తెలియదు. నా గురించి నాకు ఏమీ తెలియదు. నేను ప్రపంచాన్ని అందరికీ రకరకాల విషయాలు చెప్తుంటాను, నా ఊళ్ళో తెచ్చుకుంటుంటాను, అదే వేరే విషయం. సో ఆ సత్యవ్రతుడు వాడితో చెప్పాడు. అంటే నాకు చెప్తున్నాడు, నేను కనుక జీవన వ్యవహారాన్ని అతలాకుతలం చేసుకుంటే పర్పస్ పూర్తయ్యే లోపలనే మధ్యలోనే ప్రయాణం ఆగిపోతుంది. అలా ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని చేయదలసిన మహత్కార్యము మోయదాలని భారమైతే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక క్షీరసాగరం ఏదో ఉంది, పాల సముద్రం వింటావి బాగుంది, ఉందో లేదో మనకు తెలియదు. పాల సముద్రం మనకు కావాల్సినప్పుడల్లా తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే అది తోడుకొని పెరుగు అవుతుంది, బాగానే ఉంటుంది. అలా అక్కర్లేకుండా మన వాళ్ళు పెరుగు సముద్రాన్ని కూడా చుట్టించారు కథల్లో. సరే, ఈ పాల సముద్రం ఒకటి ఉంది, దాంట్లో ఒక కొండను పడేసి కపంలా చెరిగితే ఏదో 3 రోజులు ఒక కథ ఒకటి చెప్పారు. అన్నీ ఆ కథలు చదవడానికి బాగానే ఉంటాయి, వాళ్ళు మతి లేక చెప్పలేదు. సో మనకు అందరూ కావాల్సింది నేను తీసుకోవాలి అన్నప్పుడు ఆ క్షీరసాగర మతం అన్నట్లు మనం చాలా భక్తిగా నువ్వు కూర్మంగా కూడా అయ్యావు దేవుడా నమస్కారం అనడం వల్ల దేవుడికి ఏమిటి ప్రయోజనం? నువ్వు తాబేలైనా సరే మెచ్చుకుంటాడు, పందైనా సరే భక్తిగా పాటలు పాడతాడు, బల్లైనా పాటలు పాడతాడు. వాడు వాడు మన పొగిడి అంత గొప్పవాళ్ళము కాదు, ఆయన ఆనందించబడే అంత అల్పుడు కాదు. సో అక్కడ ఏదో ఉంది, ఆ రహస్యం ఏదో ఉంది. సో ఆ క్షీరసాగరాన్ని జీవితం అనుకుంటే మనం మన కర్మక్షేత్రం ఆ మందర పర్వతం అనుకుంటే మనం చేసే పని ఎప్పుడో అప్పుడు ప్రతి పని మనం మోయలేనంత పని అవుతుంది. వీళ్ళు పాపం దానికోసం ట్రై చేస్తుంటే అమృతం వెంటనే దిగ్గానే వాళ్ళకి అమృతం వచ్చేలేదు. మందర పర్వతాన్ని కొట్టుకొచ్చే దానిలో పెట్టారు, నిలబడాలి కదా. దాని తర్వాత దాంతో కవ్వం లాగినట్టు లాగాలి, ఏంటో తాడు ఒకటి ఉండాలి. అంత పెద్ద పర్వతానికి అంత పెద్ద సముద్రంలో తాడు ఎక్కడ దొరుకుతుంది? వాసుకి అనే పావుని పిలిచాడు, దాన్ని చుట్టి పెట్టి లాగుతున్నారు. ఇప్పుడు పాకెవడ పట్టుకోవాలి, తలవడ పట్టుకోవాలని ఆర్గ్యుమెంట్ వచ్చింది. మనకు ఇగో మామూలు కాదు, పాకెవడ పట్టుకోవాలి తల అంటే. రాక్షసుడు అంటే పాపం, దేవతలు అంటే అనిమేషులు అంటాం. అనిమేషులు అంటే కనుగప్ప వేయనివాడు, వాడు కొంచెం ఇంటలెక్చువల్ బీయింగ్. రాక్షసుడు అంటే నిశాచరుడు, అంటే వాడికి ఏం పెద్దగా ఏం తెలియక్కర్లేదు, జీవితం ఏమిస్తే దృష్టి వెళ్ళిపోతుంటాడు. ఓ రిక్షా వాళ్ళలాగా, ఓ మామూలు వాళ్ళలాగా. మనం మహామేధావులాగా వాడికి తెలిసిన విషయం, వర్షం ఎందుకు పడుతున్నది అని బాగా ఆలోచించి వర్షం పడుతుంది అని తెలుస్తాం మనం. అంతేగాని వాడు వర్షం పడ్డప్పుడు 4 విత్తనాలు జరుగును వంకాయలు పండించి తింటాడు. అదే వాడికి మనకి తేడా. సో రాక్షసులు దేవతలు కలిసి దాన్ని ఇట్లా ఆ వాసుని పెడుతున్నప్పుడు తల ఎవరు పట్టుకోవాలంటే చేసి మేము తోక పట్టుకుంటామా, మేము దేవతలం మేధావులం, మాకు తోక పట్టుకుని కాడు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి, మేము తలే పట్టుకుంటాం. సరే, అన్నిటికీ తగ్గుపడితే ఇంకా మొదలే పెట్టలేదు కదా కార్యక్రమం. సరే, పట్టుకోండి అని చెప్పి రాక్షసులు కొంచెం రాజీ పడి పాకూడదు. ఇలా తిరుగుతుంటే ఆ విపరీతమైనటువంటి రాపిడికి వాసుకి 1000 తలలు. వాడు బాగా విపరీతంగా రాసుకుపోతూ బుస్ 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 కప్పుతున్నాడు. బాగా ఆలోచిస్తుంటే మనకే ఎక్కువ ప్రాబ్లంగా ఉంటుంది. పొలంలో పనిచేసేవాడు పెద్ద ప్రాబ్లంగా వాడు మామూలుగా పనిచేసి చెట్టుకలు పడుతుంది, మళ్ళీ లేచి వచ్చి పని చేస్తాడు. నిజమైన ప్రాబ్లం సోకాళ్ళు ఇంటలెక్చువల్ జీనియస్లు అనుకుంటుంది మనకే వస్తుంది. ఆ విషయం అంతా మనకి తగిలి డామాలు కూలినప్పుడు ఇంకా ఏం మొదలవ్వలేదు. ఆ బరువైన పర్వత సముద్రం కూలిపోయింది ఎలాగా అని ఏడిస్తే
సరే ఉండండి నేను వస్తానని చెప్పి విష్ణువు కూర్మావతారంగా వచ్చి కిందకి వెళ్ళి తన వీపు మీద ఆ పర్వతాన్ని పైకి ఎత్తాడు అన్నది కథ అయితే ఆ కథలో నుంచి నేను తీసుకుని మనకు ఎలా అనిపించడం కథ అంటే బాగుంది. ఇందాకని చెప్పాను, బాగుంటే సరిపోదు, మనకు కావాలి. చేయదలిచిన మహత్కార్యము మోయదాలని భారమైతే పొందగోరినది అందలేదని నిరాశలో అనగారిపోతే. అమృతం కావాలని అనుకున్నాం, అది దొరకలేదు. ఏదో ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అది అనితమీ లేకుండా పడిపోతుంది. పొందగోరినది అందలేదని నిరాశలో అనగారిపోతే బొసలు కొట్టే అసహనమును అసహనపు నిట్టూర్పు సెగలకు బొసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగే ఓర్మి పేరే కూర్మం. ఓటమినే ఓడించేంత సహనం కావాలి. ఓటమి ఎప్పుడు ఎదురవుతుంది, రాగానే గెలిపొచ్చి మన నల్ల వేసేది. ముందర కత్తి తెప్పమంటుంది, రకరకాల గాయాలు చేసుకుని కింద పడేస్తుంది. యుద్ధం చేస్తే తప్ప పుట్టినప్పటి నుంచి చివరి దాకా ప్రతీది యుద్ధం. నడవడం కూడా యుద్ధమే. మనకి ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం ఎలా 2 అడుగులు ఇలా 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి ఎలా నడిచేది అని చూడం. కానీ మనమే చాలా చిన్నప్పుడు బోర్లా పడితే బొబ్బట్లు వేసుకుంటాం, పాకితే బూర్లు వేసుకుంటాం. ఆ టైంలో 2 అడుగులు వేసి బాధపడుతున్నాం. ఇలా అక్కడ నుంచి పెరిగిన వాళ్ళమేమో. సో ప్రతి జీవితంలో ప్రతి అంశం, ప్రతి క్షణం కూడా ఒక ఘర్షణ, ఒక శోధన. అప్పుడు ఓటమిని పిల్లడు పడిపోతాడు. అబ్బో ఏం లేదురా నాన్న అంటే వాడు దెబ్బ తగులుతుంది. ఏం లేదురా అంటే ఏం లేదనుకుంటాడు. మనం అలా అనుకోం, ఏమి లేకపోయినా ఉందనుకుంటాం. మనం ఏం లేదురా నాన్న అంటే ఉన్నా సరే ఏం లేదనుకుంటాడు. మనం ఆ బాల్యాన్ని వదిలేసి పెరిగాం కాబట్టి అక్కడ ఏమీ లేదని చెప్పినా నేను ఉందనుకుంటాం. సరే, ఆ విధంగా వాడు పడుతూ లేస్తూ లేదు. సైకిల్ దొరుకుతున్నాం, తర్వాత మోటార్ సైకిల్ దొరుకుతున్నాం. కారు డ్రైవ్ చేసేటప్పుడు మేము అందరికీ అనుభవం. మొట్టమొదటి రోజు మనకు ఒళ్ళంతా చెవటలు పట్టేసి గుండె దగ్గర వచ్చేసి నాడి పెరిగిపోయి యాక్సిడెంట్ అక్కడ, బ్రేక్ నన్ను ఇప్పుడు నేను మీ పక్కన కూర్చొని చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారండి అంటే నేను వెటకారంగానే చెప్తున్నారే, ఏమంత వేళాకోళం చేస్తున్నాను అడుగుతాం. డ్రైవ్ చేస్తున్నాను స్లో కూడా మనం. కానీ ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం ఊపిరిపోతుంది. దగ్గర నుంచి ప్రతిదీ ఘర్షణ తోసుకోవాలి. సో ఈ ఘర్షణలో జీవించాలి అంటే జీవించడమే మన ప్రయాణం. ఆ ప్రయాణంలోనే మన లక్ష్యం సమానం. అంటే చేయదలిచిన మహత్కార్యం మోయజాలని భారమైతే పొందదలచినది అందలేదని అందలేదని నిరాశలో అనగారిపోతే విషపు కుసలు కొట్టే అసహనపు నిట్లు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగి ఓరిమే పూర్వమన్నది క్షీరసాగరం అన్నది. ఇలాగా అవతారాలన్నింటినీ తీసుకుని అవతారాలన్నింటిలో మనిషిని చూపించుకోవాలి అన్నది ఆ సినిమా. మనిషి అంటే మన్ని అలా చూపించడం అవసరం ఏమిటంటే నా తెలివితేటలు ప్రదర్శించుకోవడం కాదు. మనం ఏదో ఒక వ్యగ్రమైన జీవితాన్ని గడుపుతాం. ఆగి ఆలోచించుకోవడానికి తీరిక మరింత లేనంతగా మ్యారథాన్ పరుగులు విపరీతంగా తీసేస్తున్నాం. ఎక్కడ తీస్తున్నాం కనీసం మనం పైన చేస్తున్న ప్రతి చిన్న పనికి అర్థం లేని ప్రతి చిన్న పనికి అర్థం తెలుసు, అర్థంలో ప్రతి పనికి అర్థం. ఆరోగ్యం కోసం మ్యారథాన్ పరుగులు తీస్తున్నాం, కానీ జీవితంలో ఎందుకు పరుగులు తీస్తున్నాం తెలియదు, ఎక్కడికి వెళ్దామని తీస్తున్నాం. మామూలుగా పూర్వకాలంలో అయితే వీళ్ళ వయసులో కాలం అయితే మామూలుగా నడిచేస్తాం అన్నిటికీ. సో వాళ్ళు ప్రత్యేకంగా నడవడం అవసరం లేదు. ఇవాళ డాక్టర్లు గుడ్లేరు వచ్చేసి రోజుకి 1 గంట సేపు నడవండి లేకపోతే బొమ్మలు మునిగిపోతాయి తింటున్నారు. ఎందుకంటే నడవడం మానేసి ఆ తర్వాత నేర్చుకోవచ్చు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా శత్రువుని చూసినట్టు చూస్తాడు. మీ అనారోగ్యాల రెండుకి కారణం ఒకటే, నడు. ఒకప్పుడు నడిచిన వాడిని నేను అయ్యా, తర్వాత మానేశానంటే మానేలా మళ్ళీ వెతుక్కోనేలా. సో అందులో అలాగే వరాహావతారం అంటే ఏదో హిరణ్యాక్షుడు ఏదో చేప చుట్టలో చుట్టాడు, భూమి నవలు పారేశాడు, అప్పుడు వేల నవలు పారేశాడు. విష్ణుమూర్తి వరాహ లోపలికి వచ్చి ఇలాగా పైకెత్తాడు. అది పెళ్ళాన్ని మానాడు. అది మనకెందుకు, దాంట్లో మనలో ఉన్నట్టు వరాహం అన్నప్పుడు ఉత్తమాతంగా పలికేది. అది
నరసింహావతారం. అలాగే మొత్తానికి ఈ ధరాతలం అంటే మనమే మన వాతావరణాన్ని, మన భూమిని, మనం వసించే భూమిని, మనకు ఆధారభూతమైనటువంటి నేలని, అన్ని వస్తువుల్ని మనమే ఛిద్రం చేసుకుంటున్నాం రకరకాలుగా. అలా జరిగినప్పుడు మళ్ళీ మనమే ఆత్మానామని భగవద్గీతలో చెప్పినట్టు ఎవడో వచ్చి మనకి ఏమీ హెల్ప్ చేయదు. మనం చాలా కాలం నుంచి ఒక విషయం చేస్తున్నాం కదా, 2-3 శతాబ్దాలు. అయ్యవార్లం గారు ఏం చేస్తున్నారంటే దేశం తప్పులు చేయడం బాగా చేస్తాం. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఒక శతాబ్దం కింద అమెరికాలో ఒకటే పని, అందరూ సిగరెట్లు తాగండి విపరీతమైన ఆరోగ్యవంతులండి. మీకు ఆ విషయం తెలుసో తెలీదు. అమెరికా అంతా కూడా సిగరెట్ల కంపెనీలన్నీ ఒకటే ప్రచారం, దీనివల్ల ఎంత లాభం ఉంటుందో అంత లాభం ఉంటుంది. 19వ శతాబ్దం అంతా కూడా సిగరెట్లు తాగి ఉంటుంది. 20వ శతాబ్దం సిగరెట్ల వల్ల ఉన్న ప్రమాదం అంతా ఏమిటో చెప్పడం 2 శతాబ్దాలు వెయిట్ చేయడం. ఆ తర్వాత 20వ శతాబ్దం చివరి కాలంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు కాల్తుండో అని మొదలెట్టాం. 21వ శతాబ్దం ప్రారంభంలో అవి కూడా మర్చిపోయారు. సో అక్కడక్కడే చక్ర భ్రమణం చేస్తున్నాం. ఈ చక్ర భ్రమణం నుంచి మనం బయటకు లేకపోవడానికి ఉండే మన ప్రయత్నం పేరే ఈ కోరలతో మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలిపే ఉన్మాదం. మన ఉనికికి ఆధారభూతమైన జీవితం, నేల ఎక్కడ జీవితం, దీనిని కడలిలో కలపడం అంటే ఉప్పు నీటిలో కలపడం అంటే దుఃఖంలో కలపడం అంటే కన్నీటిలో కలపడం. అయిన దానికి కాని దానికి నిరంతరం దుఃఖం తప్ప మన దగ్గర ఏ రకమైనటువంటి నవ్వు ఆనందం ఏమీ లేవు. జీవించడంలో ప్రతి క్షణం నవ్వడానికే ఉంది. కానీ ఏ క్షణం నవ్వినా సరే అదేదో గొప్ప మునిగిపోతుందని నిరంతరం ఏడటమే పనిగా పెట్టుకున్నాం. మనకు లేదు ఒక ఏడుపు, ఇంకోటి ముందు మరో ఏడుపు. ఏడుపుతుంటే జీవితం ఏమండి ఏడుపు అంటే ఏమిటో సంపాదించేస్తున్నది, ఎలా సంపాదిస్తున్నాడు కాదు. సంపాదించి కష్ట నష్టాలు వాడకు పెడతాడు. నీకెందుకు ఇంత దుఃఖం అంటే ఈ మధ్య నేను కూడా ఎక్కువ సంపాదించేస్తున్నాను. ఐటీ వాళ్ళతో ప్రాబ్లంగా ఉంటుంది. ఐటీ వాళ్ళతో ప్రాబ్లం వచ్చాడు, ఎవడు సంపాదించుకున్నాడు, ఎవడు ఎండామన్నాడు. సో ఈ కన్నీటి పాలు చేసుకుంటున్నాం మన ఊరికి. ధీరోద్ధతి గల హుంకారం అంటే ధీరత్వం, ధీరోద్ధతి రణహంకారం. ధీరత్వం అంటే ధైర్యము, ఈ బుద్ధికి సంబంధించినటువంటి కన్విక్షన్ తోటి మనం ఒకసారి ఆలోచించాలి. ఇది ఎవరి మటుకు వాళ్ళు చేసుకోవాల్సిందే కానీ ఒక ప్రవచకుడు వచ్చి చెప్పేది కాదు, ఓ పూజారి నేర్పేది కాదు, ఒక గ్రంథం నేర్పేది కాదు. అవును, ఎందుకంత ఏడుస్తున్నాడు, నాకు ఏం కావాలి, ఏడవడం కాల బాగుందా, బాగుంటే ఏడుస్తాను. ఎవడైనా వచ్చి ఏడవగలడు, నాకు ఏడితే చాలా బాగుంది, ఏడుస్తాను వెళ్ళిపో, అప్పుడైనా ప్రయోజనం. నేను నీకు బాగుంది, నాకు బాగుందో లేదో తెలియకుండా ఊరికే ఏడుతున్నాను, ఎవడో కూడా ఓదార్చాలని కూర్చుంది. సో దీని నుంచి ఎవరు రక్షిస్తాడంటే మనమే రక్షిస్తాం. దానికి కావాల్సింది సంకల్ప బలం కావాలి, తీవ్రమైన సంకల్ప బలం కావాలి. సంకల్ప బలం కావాలండి. రైట్ టైం లేదండి. పొద్దున్న జాగింగ్ చేయాలండి, జాగింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తుందా, చెమట పడుతుందా, గర్వ స్నానం చేసి వెంటనే డ్యూటీకి వెళ్ళిపోవాలండి. లేకపోతే బాస్ అరుస్తాడు. అది పేషెంట్లు ఇద్దరు తగ్గిపోతే డబ్బులు తగ్గిపోతాయి. ఎంతసేపు నువ్వు చేస్తున్నది నా చేత కరెక్ట్ అనిపించుకోవడం, సంజాషించుకోవడమే కానీ నేను ఏడుపు మానడం ఎలాగా అని మాత్రం ఆలోచించాను. నేను ఏడు చేయాలి విని అవునమ్మా నిజమే, నీకు ఏడవకుండా ఉండగలిగిన తిరిగి లేదు, ఏడుస్తూ ఉండదు చెప్పడం తప్ప నేను చేయగలిగేది ఇంకేమీ లేదు. అందువల్ల ఆ ధీరోద్ధత రణ హుంకారం. ఒక్కసారి నేను ఎందుకు ఏడవాలి, ఎవడు నన్ను ఏడిపిస్తున్నాడు, నేనే ఏడుపు నేర్పిస్తాను అని అనుకోగలిగితే జీవితం హాయిగా ఉంటుంది. అక్కడ మనం ఇన్ని మాట్లాడుకుంటే వాళ్ళు నిరంతరం హాయిగా ఆడుకుంటూ పెరిగిన పక్షులుగా వాళ్ళు జీవిస్తున్నారు. వీలైతే మనం వాళ్ళలోకి ట్రావెల్ చేద్దాం, వాళ్ళని మనలోకి ట్రావెల్ చేయించుకుంటే ఎప్పుడు నవ్వుతున్నాం. మనం కూడా ఆ దశ దాటి వచ్చాం కదా, ఆ దశ దాటి ఉన్నతత్వానికి వెళ్ళడానికి వాళ్ళు దుర్దశలోకి ఎందుకు వచ్చేవని ఆలోచిస్తే మళ్ళీ వాళ్ళలాగా ఆడుకోగలుగుతాం. తర్వాత హిరణ్యావతారం. హిరణ్యావతారం అనేది అదే హిరణ్యకశిపుడు. ఈ కథ అంతా మీకు తెలుసు, మీకు తెలిసిందే. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు, ఒరే నారాయణ అండం మానేరంటే వాడు మాండు, వీడేమో కొడతానంటాడు, తిడతానంటాడు.
ఆఖరికి కొడుకునైనా చంపుకుంటానంటాడు కానీ వీడు ఏ గొడవ వస్తుంది. రాక్షస ప్రవృత్తి, సాత్విక అహంకారం, ఈ రెండింటికి. సాత్విక అహంకారం అంటే సాత్విక రాజస తామసాలలో భక్తి రూపంలో కనిపించేది, చాలా ఉత్తమ లక్షణాలతో కనిపించేది, అది కూడా ఒక అహంకారం, దాని సాత్విక అహంకారం. అందుకని ఈ గుణత్రయాల్లో 3 గుణాలు లేకుండా చేయమని భగవంతుడు వేడుకుంటాడు. నాకు సాత్వికత కూడా వద్దు, అది కూడా ఒక గుణమే, అది కూడా ఒక అహంకారమే. సో ఒరే మానేరా అంటే సరే నీకు తెలియకుండా అక్కడ ఏమో చేసుకుంటాను అనొచ్చు కదా బ్రల్లా. నాన్న నేను మానేను, నువ్వు కూడా నారాయణ వాడుతూ పోటీ ఈ వేలుడంత లేడు వీడు వాళ్ళ నాతో బయటికి కింద చేయాలి, వీడికి బోల్డ్ అంత అహంకారం. అందుకని నరసింహావతారం అయిన తర్వాత ఆయన వచ్చి అది మోక్షమే నడుస్తుంది, నీకు మోక్షం లేదు గిట్సం లేదు కలుగు కొన్నాళ్ళు ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ప్రహ్లాదుడు మోక్షం ఇవ్వలేదు. సాత్విక అహంకారం ఇది లేని నారదుడు కానీ ఎవడు కానీ లేవు. మనందరికీ ఉండే సాత్విక అహంకారం. నేనండి పుట్టినరోజు నాడు మా పిల్లల్ని తీసుకుని అనాథాశ్రమానికి వెళ్తాను, వాళ్ళకి కొన్ని టాపిక్ అవి ఇచ్చి మా పిల్లల్ని చూపించి వాళ్ళు మంచి సంస్కారం నేర్పుతాను. చాలా కుసంస్కారం ఉందయా నీకు. అసలు వాళ్ళు అనాథులను అనుకోవడంలోనే నీకు కుసంస్కారం. అమ్మతనం నాన్నతనం సమాజంలో ఉన్నంత వరకు ఎవడు అనాథ కాదు. అనాథ అన్నవాడికి అమ్మ నాన్న లేనివాడని కదా అర్థం. అమ్మ నాన్న లేకుండా ఎక్కడి నుంచి పుట్టాడు? బహుశా వాడిని కన్న తల్లి ఒక ఇండివిజువల్ కనబడకుండా ఎక్కడ ఉంది, పోయిందో. వాడిని కన్న తల్లి అని అనుకుంటున్నవాడు. ఇట్స్ ఎ మిత్, యూనో. మదర్ ఇస్ ఎ రియాలిటీ, ఫాదర్ ఇస్ కానీ వెన్ సో మెనీ మదర్స్, సో మెనీ ఫాదర్స్ ఆర్ దేర్ ఇన్ సొసైటీ, వాళ్ళ అనాథని వెళ్ళి ఆ రోజు నేను నా 2 పిల్లలు కనుకున్నా ఇంకా ఎక్కువ మంది పిల్లలతో గడిపానండి అని చెప్పుకోగలిగింది. నేను ఇది ఉండదు కొత్త, అందువల్ల ఏదో కొత్త కోణంలో ఉందండి. ఇక మీద ఇంకెప్పుడు అలా చెప్పి గర్వించకు, చెప్పిన అదే శభాష్ అనిపించుకోవాలని ట్రై చేయకు, వాళ్ళ అనాథలను నిందించకు. వీలైతే పుట్టినరోజు మాని ఆ టైంలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాలి పడుకోవాలని చెప్పి. దానివల్ల చాలా దుర్మార్గులైనటువంటి సంఘ విద్రోహుల శక్తులు తయారవుతాయి. నువ్వు నా మీద జాలి పడుతుంది, జాలి పడదు, నా మహా నన్ను వదిలి నువ్వు పుట్టినరోజు ఇంట్లో చేసుకో అని చెప్పి, అది వేరే విషయం. ఈ కథలో ఏడి ఎక్కడదా నీ హరి అని అడిగాడు. సరేనా, నేను అన్ని లోకాలు వెళ్ళి వెతికాను, వైకుంఠం కూడా వెళ్ళి వెతికాను. కళ్ళు మూసుకుని ఎక్కడ వెతికితే మాత్రం ప్రయోజనట్టు ఎదురుకుండానే ఉంటే. ఇక్కడ ఉన్నప్పుడు నేను పాపం చూడలేదు. ఎక్కడా పాప అని ఉంకరించినట్టు కైలాసం కూడా వైకుంఠం కూడా వెళ్ళి విషయం ఆయన అక్కడే పడుతున్నాడు. ఆ కీలనప్పుడు ఆయన కలలేడు, కిరీటాలు అన్నీ పెట్టేసుకున్నా పెట్టుకుంటుంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు. అక్కడ కూడా కనపడలేదు. ఏడిరా హరి అని అడిగితే పోతన గారు ఇందు కలడందు లేడని సందేహం ఉన్నది, ఎందుకు ఇతను చూసినా అని చెప్పాడు. ఈ కథలు నాకేంటి, వాడు నాన్న వాడినో ఏదో కుర్రాడిని ఏదో అడిగాడు. ఆ కుర్రాడు వాడు నాన్నతో ఏదో చెప్పాడు. వాడి వయసు పిలిచి పెద్ద మాటలు ఏమో మాట్లాడాడు. ఇందు కలడందు లేడని ఎందెంతో వెతుకు స్తంభంలో ఉన్నాడా, షాప్ హౌస్ ఇందులో ఉన్నాడా అని అడగడం ఎందుకు? దానికి బదులు అక్కడ నేను ఏం రాశానంటే ఏడి ఎక్కడరా హరి, 2 విషయాలు అక్కడ. నరహరి అనేసరి కదా, సగం మనిషి సగం రోజు. దీనికి మళ్ళీ మనం సైంటిఫిక్గా ఏదో చెప్పాలని ట్రై చేస్తాం. అనవసరమైన ఎక్స్ప్లెనేషన్స్ కాదు, మనకి కావాల్సిన పనికొచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందని మన పరిభాషలో మనకి తెలిసిన పాట అని చెప్పాలనుకున్నప్పుడు ఇతనిచ్చే సమాధానాల్లో చెప్పాలి. సో నేను అహంకరించి ఏడి ఎక్కడ రావాలి, దాక్కున్నాడేరా భయపడి బయటకి రమ్మన్నరా ఎదుటపడి నన్ను నిలవగలరా అని వాడు అడిగిన తర్వాత ఎందుకు లేడని పద్యం, అది వాడి వయసుకే ఎక్కువ, అది మనకు అనవసరమైన సమాధానం. అప్పుడు నేనేం అడగాలంటే, ఈ పంచభూతాల్లో చూడు, నీ ఉనికిని చూడు, నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు, నీ నాడుల జీవజలమును అడుగు, పృథివీ వ్యాపస్తేజో వాయురాకాశాలతో ఈ మొత్తం అంతా అడుగు. నువ్వు నిలిచిన ఈ నేలను అడుగు, నీ నాడుల జీవజలమును అడుగు, నీ నెత్తుటి వెచ్చదనాన్ని అడుగు, నీ ఊపిరిలో వాయువులు గాలిని అడుగు, నీ అణువుల ఆకాశాన్ని అడుగు. ఈ మహాశూన్యం ఏదైతే లేదని అనుకుంటున్నామో ఆ లేకపోవటంలోనే మనం ఉనికి.
ఈ అణుమయమైన శరీరంలో మన శరీరం 6 అడుగులు అయితే అది 6 లక్షల కోట్ల అడుగుల శూన్యం. ఈ మొత్తం 5 అడిగితే అప్పుడు హరి అంటే విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. సో నీలోనే ప్రతి క్షణంలోనూ ఉన్నాడు. ఈ రూపంలో ఉన్న నేల రూపంలో ఉన్నాడు. నీలో ఉన్న హరిని వాడిని ప్రశ్నించే అహంకారైన నరుని కలిపి చూడు, నీవే నరహరి అని తెలుపు. మనకు అర్థమైతే ఓహో వాడు ఒక వింత జంతువు కాదు, నేనే హరిని కట్టుకుని సరిగా తెలుసుకుంటే నేనే ప్రహ్లాదుని, సరిగా తెలుసుకుంటే నేనే చేయాలి. ఇది నాకు కావాల్సింది. నా పర్పస్ ఏంటంటే మనలో ఉన్న దైవత్వాన్ని మనం వెతుక్కోగలిగితేనే మన ప్రయాణం సాగుతుంది. అది మాత్రం బాగా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. దేవుడు అనేవాడు ఎక్కడో లేడు, మనమే పుట్టించుకున్నాం. మన ఊహలో నుంచే పుట్టించుకున్నాం. ఎందుకనంటే మనం చేరాలనుకుంటున్న ఒకనొక ప్రదేశం పేరు దేవుడు అని పెట్టింది. అక్కడికి వెళ్ళడం అంటే మనకు అన్నీ కావాలి, మంచి మనకేదో మంచి కావాలి. దాని తర్వాత హయ్యెస్ట్ పినాకిల్ పేరు దేవుడు పెట్టింది. దానం చేయవాడు, అందరికంటే ఎక్కువ దానం చేసేవాడు దేవుడు. అన్నీ అందరికీ ఇచ్చేవాడు, కాపాడేవాడు, అందరినీ కాపాడేవాడు దేవుడు. ఒక టొటాలిటీ, ఒక పినాకి. ఏవైతే మంచి లక్షణాలను మనం అనుకుంటూ ఉంటామో వాటి ద్వారా హయ్యెస్ట్ స్టేట్ పేరు దేవుడు అని పెట్టుకున్నాం. ఈ దేవుడు గురించి సరిగా అర్థం కాలేదేమో అని వాల్మీకి అని ఆయన ఒక ఆయన కూర్చొని ఒక కథ రాశాడు. ఆ కథ రాసేటప్పుడు మొదటి పేజీ నుంచి చివరి దాకా 24,000 శ్లోకాలు. ప్రతి శ్లోకంలోనూ చెప్పాడు. ఈ మధ్య చాలామంది ప్రవచకులు వీళ్ళందరూ వచ్చి ఆయన కూడా చెప్పడానికి వాడు జాగ్రత్తలు మూర్ఖుడికి ఏం తెలియదు, రాముడు దేవుడు రాముడు దేవుడు రాముడు దేవుడు అని చెప్పేస్తాడు. కానీ పాప ఆయన 24,000 శ్లోకాల్లో రాముడు మనిషి అయ్యా, రాముడు మనిషి అయ్యా, రాముడు మనిషి అయ్యా, రాముడు మనిషి అయ్యా, ఆత్మానం మానుషం మన్యం రామం దశరథాత్మజం, దశరథుడని ఒక రాజుగారు కొడుకునండి, నేను మనిషినండి, నన్ను మనిషిలో చూడండి నేను చెప్పాడు. ఎందుకనంటే రాముడికి మర్యాద పురుషోత్తముడు అని పేరు. మర్యాద అంటే సరిహద్దు, ఎలా ఏదైతే పినాకిలో దాన్ని మర్యాద అంటారు. అది దాటిన తర్వాత మౌంటైన్లో గల పినాకి లేదు, ఎవరెస్ట్ దాటిన తర్వాత ఇంకేం లేదు, ఇంకో పర్వతం ఇంకేమీ లేదు. పర్వతాలకి పరమేశ్వరుడు ఎవడంటే ఎవరెస్ట్, పక్షుల్లో పరమేశ్వరుడు ఎవడంటే గరుత్మ. అలాగే పురుషుల్లోకి పరాకాష్ఠ ఎవరు అంటే ఇలా తనలో తన దైవత్వాన్ని చూసుకుని ప్రతి క్షణాన్ని ప్రతి గుణాన్ని ఉత్కృష్ట స్థాయిలో కలిగి ఉన్నటువంటి వాడు అయినటువంటి రాముడు మనిషి. వాడికి ఏ మాయలు లేవు, వాడికి ఏ మహిమలు లేవు. రాముడు చేసిన ప్రతి పని మనం కూడా చేయగలం. మనం చేయగలిగిన పనులే రాముడు చేశాడు అన్న విషయం మనం తెలియజెప్పడానికి ఆయన రాముడిని భగవంతుడి అంశగా అయినప్పటికీ భగవంతుడి అంశాన్ని ఎవరు పురుషులకు తెలుసు, ఇంకెవరికి తెలియకుండా కాదండి. అది ఎప్పుడైతే మనం మర్చిపోతున్నామో రాముడిని తీసుకొని దేవాలయంలో పెట్టి పొద్దున్నే మనమే బలవంతాన్ని లేపి ఇంత టిఫిన్ అవి తినిపించేసి 9 సరిగ్గా తలుపు తాళాలు వేసేసి మళ్ళీ మన అసపనులు చూడకుండా వచ్చేసి ఆకాశ రావణుని గుళ్ళోన గుండెల్లో గొడవ చేసి శ్రీరామచంద్రుడిని ఖైదు చేసి ఆకాశ రావణుణ్ణి కొలువు చేసి తలదిక్కల భక్తితో కైతక్కల ఇది హనుమంతుడు మనం చెప్తున్నాడు. హనుమంతుడు అంటే మనసు. రాముడిని తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేవరా, గుట్టలో పెట్టుకున్నావు, కొంచెం రివర్స్ చేయరా, వాడిని ఇక్కడ పెట్టుకుంటే నువ్వే రాముడు అవుతావు. అప్పుడు దేవుడి గురించి వేరు పూజలు ఏమీ చేయక్కర్లేదు. నువ్వు చేసుకునే స్నానమే అభిషేకం అవుతుంది. ఇది కనిపించిన ప్రతి దేవతామూర్తి మీద శంకరాచార్య వారి స్తోత్రం చేస్తారు. ఆయన రాసినంత విస్తృతంగా అంత అద్భుతంగా భక్తి సాహిత్యం కవర్. ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవుడు రాశారు. రాసి అన్నీ రాసేసిన తర్వాత ఆయన ఒక 5 శ్లోకాలు రాశారు. శివ మానస పూజ అని పేరు ఇంత చేసి శివుడి మీద కొన్ని 100,000 శ్లోకాలు రాశారు. ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవుడి మీద రాశాడు. ఆఖరిని ఏం చేశాడంటే ఇవన్నీ వీళ్ళు ఎలాగా చేయలేరు కాబట్టి అని చెప్పి ఓ పని చేశాడు. అదేమిటంటే శివమానస పూజ అని 5 శ్లోకాలు చెప్పాడు. అందులో ఒక శ్లోకం. ఆ శ్లోకాన్ని తెలుసుకుంటే దేవుడు అంటే ఏమిటో మనం ఏం చేయలేదు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు తలతో అవుతా ఆగిపోయింది. ఆత్మాత్వం గిరిజా మతి. ఆత్మాత్వం అంటే నాలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది నువ్వు.
గిరిజ మతి, నా బుద్ధి ఏదైతే ఉందో అది తల్లి అమ్మ గిరిజ పార్వతీదేవి. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా, నా చుట్టూ ఉండేవాళ్ళు ఎవళ్ళు ఉంటే, నాతో వచ్చేవాళ్ళు ఎవళ్ళు ఉంటే, నా స్నేహితులు ఎవళ్ళు ఉంటే, నా కో ట్రావెలర్స్ ఎవరు అంటే నాకు సహచరా ప్రాణా శరీరం గృహం, నా శరీరమే నీ నువ్వు వసించేయి. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజ తే విషయ ఉపభోగ రచన. విషయ ఉపభోగ రచన అంటే ఈ లోకాన్ని మనం అనుభవించే విధానం. అంటే తిండి తినడం దగ్గర నుంచి, హోటల్ వెళ్ళడం దగ్గర నుంచి, సినిమా చూడడం దగ్గర నుంచి, సిగరెట్ కావడం దగ్గర నుంచి, ప్రతి చిన్న పని పెద్ద పని, అంటే మంచి పనులనే కాదు, ఏ పని చేసినా విషయ ఉపభోగ రచన, అదంతా కూడా నీకు పూజ. పూజ తే విషయోపభోగ రచన. నేను చేస్తున్న మంచి పనులు, చెడ్డ పనులు, తిక్క పనులు, తింగర పనులు అన్నీ కూడా నీ పూజే. విషయోపభోగ రచన. నిద్ర సమాధి స్థితి, రాత్రంతా పగలంతా పనిచేసి ఒళ్ళేసిపోయి నిద్రాణగా మూర్చపోవడం కాదు నా నిద్ర. కావాలని నిన్ను స్మరిస్తూ ఒక సమాధి స్థితిలో వెళ్ళినంత ప్రశాంతంగా నా నిద్రని సమాధి స్థితి. నిద్ర సమాధి స్థితి. సంచార పదయో ప్రదక్షిణ విధి, నా కాళ్ళు ఎటు నడిస్తే అది నీ ప్రదక్షిణమే. నువ్వు లేని చోటంటూ నువ్వు ప్రతి సో ఇక్కడి నుంచి అక్కడ నడిచినా, అక్కడి నుంచి రెస్ట్ రూమ్ నడిచినా, రెస్ట్ రూమ్ నుంచి ఇంకెక్కడికి నడిచినా, ఎక్కడికి నడిచినా సరే నీ ప్రదక్షిణ లేదు. సంచార పదయో ప్రదక్షిణ విధి. స్తోత్రాన్ని సర్వాగిరు, నేను ఏం వాగినా, వాక్కు అన్న మాటకే అర్థం, మాట అని నేను కథ చేస్తున్నాను. నేను ఏం వాగినా అదంతా నీ స్తోత్రమే. నేను మాట్లాడిన ప్రతి మాట నీ స్తోత్రమే. సర్వాగిరు యద్య కర్మ కరోమి, ఎంత చిన్న పని చేసినా తదఖిలం, ఆ మొత్తం కూడా ఎంతో తవ ఆరాధన. ఈ శ్లోకం ఏం చేస్తుందంటే దేవుడు ఉన్నాడా లేడా ఈ చర్చ అంతా అక్కర్లేదు. ఈ ఒక్క శ్లోకాన్ని మనసులో పెట్టుకుని చేస్తే ప్రయోజనం ఏమిటి అంటే, ఇది చేయగా ఒకసారి చేస్తారా, 2 సార్లు చేస్తారా, 3 సార్లు చేస్తారా. మనకి చిన్నప్పుడు ఏదో పేరు పెట్టారు, ఆ పేరు తర్వాత బుజ్జి అనో, నాని అనో, చిట్టి అనో ఏదో పిలుస్తారు. ఒక్కొక్కరికి కనీసం 5-6 పేర్లు ఉంటాయి. ఇంట్లో నేను బుజ్జి అనో, చిట్టి అనో పిలుస్తారు, బయట డాక్టర్ గారు అంటారు. ఇంకోటి మొత్తానికి అవి మనకి అప్లై చేసుకోవడానికి టైం పడుతుంది. వినగా బుజ్జి అంటే ఇలా చుట్టం మొదలు లోపల ఇంకా టైం పడుతుంది. డాక్టర్ గారు అంటే మొదటి రోజే వెనక్కి తిరగం, ఎవరినో పిలిచారనుకుంటాం. అలా అలవాటే క్రమక్రమంగా వెనక్కి తిరుగుతుంది. ఆ అలవాటు అయ్యే విధంగా ఈ శ్లోకాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే జరిగే ప్రయోజనం అసలు నా ఆత్మ నువ్వు, నేను అనే ఒక ఉనికి ఏదైతే ఉందో అది నువ్వు అని ఎప్పుడైతే అంటున్నానో, నా ఉనికి ఎలా ఉండాలన్నది ఆటోమేటిక్గా ఒకటి చెప్పాలి. అలా రోజు అలవాటు అయిపోతున్నా నేను శివుని అనుకుంటూ ఉంటే నేను మరోలా ప్రవర్తిస్తే, శివం అంటే మంగళం, శివం అంటే శివం. శివుడు అని ఒక పేరు కాదు, ఒక లక్షణం. శివుడు అంటే శుభం, శివుడు అంటే క్షేమం, శివుడు అంటే మంగళం. అది నేను అనుకుంటున్నప్పుడు అమంగళంగా ఎలా ఉండగలం? అది ఒకరోజు చదివితే రాదు, 2 రోజులు చదివితే రాదు. రోజు ఆ శ్లోకాన్ని మనలో జీర్ణించుకుపోతుంటే మన పేరు మనకు ఎలా అలవాటైంది, మనకి ఎలా కొన్ని విషయాలు ఎలా అలవాటు అవుతాయి. మనం ఏనాడు మన నాడు చెప్పుల గురించి మనం పట్టించుకోం. నాడు చెప్పులు చేస్తూనే ఉంటుంది కదా, నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది కదా. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చిందంటే ఎందుకు చేసుకుంటాం? తేడా వస్తేనే అడుగా తిరిగి చేతి పెట్టుకుంటాం, తేడా రాకపోతే చేతి పెట్టుకుంటాం. మన గుండెటప్పుడు మనం ఎప్పుడు విన్నాం. అలాగా మన శరీరంలో మనకు తెలియనంతగా ఈ శ్లోకం ఇంకిపోతే ఆత్మత్వం గిరిజా మతి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నా బుద్ధి నా తల్లి పార్వతీదేవి. ఒకసారి నా బుద్ధిని నా తల్లిగా నేను భావించడం మొదలు పెడితే, మొదటి రోజు మామూలుగా ఉంటుంది, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు శిశువు తల్లిని గుర్తుపెట్టినట్టుగా క్రమక్రమంగా మనం మన బుద్ధిని తల్లిగా భావిస్తూ ఉంటే బుద్ధి తప్పుడు ఆలోచన చేస్తే మనం అవమానించినట్టు అవుతుంది. సో మనకి తెలియకుండానే మన బుద్ధిని ఎప్పుడైతే మనం తల్లి అని భావిస్తున్నామో, గిరిజ అని భావిస్తున్నామో, తల్లిని చూసినట్టే చూస్తాం. మన బుద్ధి దిక్కుమాలిన పోకడలు పోదు, దాని అంతా అదే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ శ్లోకం వల్ల ఉపయోగం అది. మానస పూజ అంటే మనస్సు ద్వారా మనని మనం శివుడిగా అభిషేకించుకోవడం ఎట్లాగో నడుస్తుంది. గిరిజామతి సహచర ప్రాణ, నేను ఎవరితోటో సావాసం చేయను, వీళ్ళందరినీ నేను సృష్టించుకున్న వాళ్ళే, ఈ నా ప్రాణాలే, ఈ పంచ ప్రాణాలను నేను ఏమనుకుంటున్నాను,
వీటిని నేను సవ్యంగా అట్టబెట్టుకోవడం ద్వారా జీవించడం అనే ప్రక్రియ ద్వారా నేను పూజిస్తున్నాను అన్నప్పుడు డాక్టర్ సహాయం ఎక్కడ లేకుండా ఎప్పుడు తినాలో ఎప్పుడు పడుకోవాలో నేను చూస్తాను. సహచర ప్రాణ, ఈ శరీరం గృహం అన్నప్పుడు దీన్ని ఏ విధంగా ఉంచాలి, దీనికి జీన్స్ కట్టాలా పంచి కట్టాలి, ఇలాంటి ఆలోచన ఎప్పటికి సలహాలు ఇవ్వక్కర్ లేకుండా ఏది ఎలా ఉంచితే ఈ శరీరం పరమేశ్వరుడికి ఇల్లు కాగలిగే అంత పవిత్రంగా ఉంటుందో అలా అట్టే పడుతుంది. అది క్రమంగా నేను చెప్తాను కాబట్టి కొన్ని లక్షల సార్లు చదువుతుంది చేసుకోవాలి. శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన, నిద్ర ఇందాక చెప్పారు, పూజాతే విషయోపభోగ రచన. ఏమి చేస్తున్నా అది నీ పూజ అని మనం అలా అనుకోవడం మొదలు పెడితే కొన్నాళ్ళకి కొన్ని పనులు చేయడం ఆటోమేటిక్. ఆ పనులు చేయకూడదని మనం ఉండలేదు, చాలా కాలం నుంచి అయినా చేస్తాం. ఎవడైనా అడిగితే రకరకాల కారణాలు చెప్తాం. సిగరెట్ అంటే మనకి మూడ్ ఇస్తుందండి, లేకపోతే రాయలేనండి. ఎంత పని చేసి వచ్చిన తర్వాత ఒళ్ళు నొప్పులు పెడతాయండి, కొంచెం తాకపోతే ఎలాగండి, ఎవరికి ఇస్తావు సంజేసి తెలిసి చేస్తున్న పనులు లేవని కూడా. కానీ ఎప్పుడైతే ఇదంతా శివుడికి చేస్తున్న పూజ అనుకుంటామో ఏం చెయ్యాలో ఏమి చేయకూడదో చెప్పకుండానే పూజాతే విషయోపభోగరచన నిద్ర సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి అని అనుకున్నాం. కాళ్ళు ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదు ఆటోమేటిక్గా మనమే నిర్ణయించుకుంటాం, ఎవడో వచ్చి మనకు చెప్పాలి. సో ఈ మానస పూజ ద్వారా ఏం తెలుస్తుందంటే మనం ఎలా ఉంటే శివుడిలా ఉంటాము. శివుడు ఎవడో ఎక్కడో ఉంటే నాకు ఏంటి లేదు, నాకు శివుడి మీద భక్తి ఏమి లేదు. నేను ఒకసారి శివుడితో మాట్లాడినాను, నాకు నీ మీద భక్తి ఎందుకు లేదు, నువ్వు బాగా ఆడుతూ ఉంటా, డ్యాన్స్ అవి చేస్తూ ఉంటా, నాకేమిటి ప్రయోజనం, బాగా డ్యాన్స్ అంతే. నేను శివుడిని అయితే నాకు ప్రయోజనం ఉంది, కానీ శివుడు డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి కొంతసేపైతే నిద్ర వస్తుంది, మళ్ళీ చేస్తాను. నీకేమేమో నిద్ర నిప్పులు ఏమి లేవు, నువ్వు ఆవిడ కలిసి తెచ్చుకొని గెలుస్తూనే ఉంటారు 24 గంటలు. నాకేమిటి ప్రయోజనం? నాకు శివుడు ఎవడో నాకు అక్కర్లేదు, నేను శివుడిని అవడే నాకు కావాలి. నాకు రాముడు ఎవడో నాకు అవసరం లేదు, నేను రాముడిని అవడం. ఇలాగా అన్నీ మనకి అప్లికేషన్ ఇచ్చుకోవడంలో మనని మనం దైవంగా మార్చుకునే ప్రక్రియ పేరే పూజ. అది కాని పరిస్థితుల్లో ఇంకే పూజ అయినా దాంట్లో ఇంకేదైనా సరే అది వీళ్ళంతా